సారు, మా బావకి మంచిగా లేదు. జల్దీ సంతకం పెట్టేయండి, ఇంటికి పోవాలి. ఎస్ఐ గారు కూర్చోమని చెప్పారు కదమ్మా, కూర్చోండి. అది కాదు సారు. అమ్మా, వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళిపోండి. ఆయన మాత్రం స్టేషన్ కదిలి వెళ్ళడానికి వీల్లేదు. వెళ్తే లేనిపోని కొత్త సమస్యలు వస్తాయి, జాగ్రత్త. ఏంటి సారు సమస్యలు? మా బావకి పానం మంచిగా లేదని చెప్తుంటే అర్థమైతే లేదా మీకు? మనిషికి ఏదన్నా అయితే మీరేమైనా చేస్తారా? ఏంటమ్మా, ఏంటి అరుస్తున్నావు? ఇది పోలీస్ స్టేషన్, బస్ స్టేషన్ కాదు. ఇక్కడ అరిస్తే మేము అరవాలి, మీరు అరిస్తే కేసు పెట్టాల్సి ఉంటుంది. రూల్స్ అలా ఉన్నాయి. కేసు పెట్టిన వాళ్ళు వచ్చే టైంకి మీ బావ ఇక్కడ ఉండాలి, లేకపోతే వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి? అందుకే మీ బావకి జ్వరం వచ్చినా చచ్చే టైం వచ్చినా ఇక్కడే ఉండాలి, అది రూలు. సారు, ఇదంతా మీరు కావాలని చేస్తుండ్రు, నాకు అర్థమవుతుంది. కావేరి, మీ సంగతి ఇట్లా కాదు. మీ పై ఆఫీసర్ కాడికి గీ ముచ్చట తీసుకుపోతా. ఓ అవునా? అంటే నేను ఇప్పుడు భయపడాలన్నమాట. మొన్న మీ బావ కూడా ఇలాగే ప్రెస్ కి చెప్తాను, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి చెప్తాను అంటూ తెగెగిరాడు. ఇప్పుడు నువ్వెగురుతున్నావా? పోలీసులతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. మీ బావ సంగతి తేల్చాల్సింది ఇంకా చాలా ఉంది. నమస్తే ఎస్ఐ గారు. నమస్తే మేడం, మీరా? కావేరి, నువ్వేంటిక్కడ? మేడం, ఈ అమ్మాయి మీకు తెలుసా? చాలా బాగా తెలుసు. ఏమ్మా కావేరి, ఏమైంది? అక్క, టయానికి వచ్చిండ్రక్క. గీ పోలీసులు మమ్మల్ని సతాయిస్తుండ్రక్క. ఏంటమ్మా, ఏమంటున్నావు? అవునక్క, మా బావ మీద చెయ్యని నేరానికి కేసు పెట్టిండ్రు. కోర్టు నుంచి బెయిల్ కూడా వచ్చింది. కానీ రోజు స్టేషన్కొచ్చి సంతకం పెట్టమంటుండ్రు. సంతకం పెట్టనికి మా బావ రోజు వస్తుండక్క. కానీ ఇవాళ మా బావకి పానం మంచిగా లేదు. జ్వరంతోనే సంతకం పెట్టనికి ఎడికి తీసుకొచ్చినా. అయినా కానీ ఎస్ఐ సంతకం పెట్టించుకోకుండా కావాలని మా బావని ఈడ్నే కూసబెట్టిండు. బయటికి పంపేయమంటే ఏవో రూల్స్ అనుకుంటా మాట్లాడుతుండు. ఎస్ఐ గారు, కేసేంటి? మేడం, ఇది మీకు సంబంధం లేని టాపిక్. మీరు వచ్చిన పనేంటో చెప్పండి. ఏంటండి, అడిగిన దానికి ఆన్సర్ చేయకుండా మాకు సంబంధం లేదంటారేంటి? నేనొచ్చిన పనేంటో తీరిగ్గా మాట్లాడతాను కానీ ముందు ఈ కేసు సంగతి ఏంటో చెప్పండి. ఆడపిల్ల స్టేషన్లో కన్నీళ్లు పెడుతుంటే అది చూసి చూడనట్టు నా పని నేను చేసుకొని పోవాలా? నా పని ఆడవాళ్ళ కన్నీళ్లు తుడవడం. స్టేషన్ మీదనే రుబాబుతో కాకుండా మహిళలతో పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోండి. ముందు కేసేంటో చెప్పండి. మేడం ప్లీజ్, దయచేసి వీళ్ళ విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. అవుతానయ్యా, నువ్వు ఇంకా రెచ్చగొడితే పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ అవుతాను. ఏ అడుగుతుంటే అర్థం కావట్లేదు మీకు? విషయం ఏంటో చెప్తారా? పేపర్ని మీడియా వాళ్ళని పిలవమంటారా? కేసు నిజాయితీగా లేదని మీ ప్రవర్తన బట్టే అర్థమవుతుంది. చెప్పండి, ఏంటి సంగతి? మేడం, వీళ్ళది మర్డర్ కేసు. అది ప్రూవ్ అయిందా? లేదు మేడం, కోర్టులో హియరింగ్కి రెడీగా ఉంది. ఇప్పుడు ఆ కేసు పెట్టిన వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. సో తప్పకుండా వీళ్ళు ఇక్కడ ఉండాలి. చూడండి, కేసు ఏదైనా అతనేమీ రిమాండ్ ఖైదీ కాదు, బెయిల్ మీదే కదా ఉన్నాడు. పైగా ఒంట్లో కూడా బాలేదు. ఇటువంటి టైంలో కేసు పెట్టిన వాళ్ళు వస్తున్నారంటే వీళ్ళు ఇక్కడే ఉండాలా?
ఆ వచ్చిన వాళ్ళని వీళ్ళింటికి తీసుకొని వెళ్ళండి. మీకొచ్చిన నష్టం ఏంటి? వీళ్ళేమీ ఊరు నుంచి పారిపోవట్లేదు కదా. ఆరోగ్యం బాలేదన్నప్పుడు కొంచెం కూడా కన్సర్న్ చూపించకుండా, కనికరం లేకుండా ఇంత రూడ్గా బిహేవ్ చేస్తారా? ఏ మాట్లాడే వాళ్ళు ఎవరు లేరనా మీ కాకి పవర్ చూపిస్తున్నారు? నేనిప్పుడే డీఎస్పీ గారికి ఫోన్ చేసి ఈ స్టేషన్లో ఏం జరుగుతుందో మాట్లాడతాను. అప్పుడు ఆయనతో తమరు ఏ రూల్స్ మాట్లాడతారో మాట్లాడండి. మేడం మేడం ప్లీజ్, ఇంత చిన్న విషయాన్ని ఎందుకంత దూరం తీసుకెళ్తున్నారు? ప్లీజ్. ఉన్న విషయాన్ని ఉన్నట్టు ఉంచితే అది ఏది అంత దూరం వెళ్ళదు. రైటర్ గారు సంతకం తీసుకొని పంపించేయండి. ఓకే సార్. బావా లే బావా. చాలా థ్యాంక్స్ అక్క. నువ్విప్పుడు రాకపోయింటే మా బావ పరిస్థితి. చాలా థ్యాంక్స్ అక్క. పర్వాలేదు కావేరి, ఇలాంటి చోట ఇవన్నీ మామూలే. ధైర్యంగా ఉండు, నీకు నేనున్నాను. ముందు అర్జెంటుగా అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళు. రా బావా. థ్యాంక్స్ అండి. ఎస్ఐ గారు, ఇంకోసారి ఇలాంటి పనులు చేశారంటే మీ ఉద్యోగం ఊడిపోయేంత వరకు ఉద్యమం చేస్తాను, జాగ్రత్త. మేడం ప్లీజ్, అయ్యిందేదో అయిపోయింది, వదిలేయండి. ఏంటండి ప్రియ గారు ఇది? మేము వచ్చి 1 అవర్ అవుతుంది, ఇంతవరకు అడ్వైజర్ రాకపోవడం చాలా టూ మచ్గా ఉంది. అయినా మీరు మీటింగ్ అని చెప్తేనే కదా ఇక్కడ వరకు వచ్చింది. అది కాదు సార్. మేడం, ఈ డీల్లో అడ్వైజర్ ఇచ్చే సజెషన్స్ చాలా ముఖ్యం కాబట్టి మేము మిగతా ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకొని మరీ ఈ మీటింగ్కి వచ్చాం. కానీ ఆవిడ ఇంతవరకు రాలేదంటే ఏంటి మీరు మాకిచ్చే గౌరవం? సార్ ఎక్స్క్యూజ్ మీ, అదే విషయం మాట్లాడాలి. ఐ విల్ హ్యావ్ టు అటెండ్ దిస్ కాల్.